తెలుగు రుచికి స్వాగతం. సంప్రదాయ మరియు వినూత్న రీతుల్లో వివిధ రకాల దోసలు తయారు చేసే పద్ధతులను ఈ వీడియోస్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. గోబీ 65 దోస. బెంగళూరు వీధుల్లో గుమగుమలాడే గోబీ 65ని వాడి కరకరలాడే దోసను ఈరోజు తయారు చేసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో 100 గ్రాముల బియ్యం, 50 గ్రాముల ఉప్పుడు బియ్యం, 50 గ్రాముల మినపగుండ్లు, 1 స్పూన్ మెంతులు, 2 చెంచాల శనగపప్పు, 50 గ్రాముల అటుకులు, కొన్ని నీళ్లు పోసి కలుపుకొని 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టి రుబ్బి 6 నుంచి 7 గంటల పాటు పులియబెట్టుకోవాలి. ముందుగా ఒక బౌల్లో 100 గ్రాముల బియ్యం పిండి, 10 గ్రాముల ధనియా పొడి, 10 గ్రాముల జీలకర్ర పొడి, గరం మసాలా, 5 గ్రాముల పసుపు, 10 గ్రాముల కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, మిరియాల పొడి వేసి కలిపి దానిలో కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. తరువాత 200 గ్రాముల క్యాలీఫ్లవర్ వేసి మరోసారి కలిపి దానిలో కాశ్మీరీ కారం, ఉప్పు వేసి కలిపి వేడి నూనెలో వేసి వేయించుకొని అందులో పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వేడి పెనంపై నీళ్లు చల్లి తుడుచుకొని ఒక మందపాటి దోస వేసుకొని వెన్న వేసి దోసంతా పరిచి పైనుండి మిరియాల పొడి చల్లుకొని ముందుగా చేసుకున్న గోబీ వేసి చిదిముకొని కొద్దిసేపు దోసను వేగించి కట్ చేసి ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టి చట్నీ, ఇడ్లీ పొడితో తింటే చాలా బాగుంటుంది. గోబీతో టాపింగ్ చేసి వెన్న వేసి చేసిన ఈ క్రిస్పీ దోస తప్పకుండా మీకు నచ్చే ఉంటుంది కదా. మరెందుకు ఆలస్యం, మీరు ప్రయత్నించండి. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.